సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ కాటుక రెప్పల పాము. రచన నాగేంద్ర కాశీ. తడపలా ఉన్న చేతిమీద నీలం రంగు నరంలోకి మెత్తగా దిగింది సూది. రాజగోపాల్కి గొంతులో గుటక సన్నగా గుచ్చుకుంది. బ్లడ్ శాంపుల్ తీసుకొని నర్సు వెళ్లిపోయింది. నర్సు తలుపు తీయగానే పక్కనే కూర్చున్న తమ్ముడి వైపు భయంగా చూశాడు. జబ్బు కన్నా తమ్ముడంటేనే భయం. అతని దగ్గర డబ్బుంది. నర్సు వెళ్లగానే రాజగోపాల్ బట్టతల మీద లాగి కొట్టాడు తమ్ముడు. కళ్లల్లో నీళ్లు ముక్కులో నుంచి దిగిపోయాయి రాజగోపాల్కి. ఇలాంటి అనుభవాలు కొత్త కాదు కాబట్టి స్థిమితపడి తమాయించుకొని మంచం మీద జరిగి కూర్చున్నాడు. హైదరాబాద్ హాస్పిటల్ మూడో కంటికి తెలియదన్న ధీమా రాజగోపాల్కి తాత్కాలికంగా ఆనందాన్నిచ్చిన విషయం. సావచ్చు కదరా, 40 సంవత్సరాలు దాటాయి. నీ వల్ల ఎవడికి సుఖం? పనులన్నీ మానుకొని ఇంత పెద్ద హాస్పిటల్లో చూపించడానికి నీకేమన్నా రుణమున్నానా? ఇదే లాస్ట్. ఇష్టం వచ్చినట్టు ఏడు. 10 సంవత్సరాల కింద దేన్నో ప్రేమించానని కుక్కలా తాగి రోడ్ల మీద పడ్డావు. పరువు గిరువు పట్టదు. సందాలైతే ఎవడో ఒకడిని మందుకి అప్పుకి లాగుతావు. నెలొచ్చేటప్పటికి చెరువు దగ్గరకొచ్చి లైన్లో నిలబడుతున్నారు జనం. తూ అని ముఖం మీద ఉమ్మకుండా బయటికెళ్ళిపోయాడు. రాజగోపాల్కి లివర్ కంప్లైంట్ వచ్చి 3 నెలలైంది. దగ్గినప్పుడు కళ్ళెంలో రక్తం పడితే ఊళ్ళో వాళ్లందరూ రాజగోపాల్ తమ్ముణ్ణి నిలదీసినంత పనిచేశారు. తప్పక హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. చెప్పిన వాళ్లందరూ ఒకప్పుడు రాజగోపాల్ వల్ల ఎంతో కొంత లాభం పొందిన వాళ్లే. అప్పులు కూడా తీసుకొని ఎగ్గొట్టిన వాళ్లు ఉన్నారు. తమ్ముడు చేపల చెరువులు వేసి బాగా సంపాదించాడన్న కోపం అన్నను పట్టించుకోవట్లేదనే కారణం మీదికి పోయింది ఊళ్ళో వాళ్లకి. రాజగోపాల్కి ఫోన్ వస్తుంటే లేచి సెల్ ఫోన్ అందుకున్నాడు. స్క్రీన్ అడ్డంగా పగిలిపోయి ఉంది. భాను కాలింగ్ అని కనబడుతోంది. టంచనిగా 9 అయ్యేటప్పటికి ఎక్కడున్నాడో అని ఫోన్ చేసేది తన 15 ఏళ్ల కూతురొక్కతే. ఒక్కోసారి తాగి పడిపోయి లుంగి ఊడిపోయి చెంపల మీద సొల్లు ఛాతీ వరకు కారుతుంటే లేపి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నడిపించుకుని ఇంటికి తీసుకెళ్లడం గుర్తొచ్చింది. తన మాట వింటే ఏడుపొస్తోంది. కాల్ కట్ చేసి పక్కన పడేశాడు. నర్సు ప్యాక్ చేసిన డిన్నర్ తీసుకొచ్చి వేసుకోవాల్సిన టాబ్లెట్లు పక్కకు పెట్టి వెళ్లిపోయింది. 2 రోజులు వచ్చేపోయే జ్వరాల్లా ఉన్నారు అందరు నర్సులు. బలమైన దగ్గులా డ్యూటీ డాక్టర్ రోజులో ఒకసారి వస్తాడు. రాజగోపాల్కి నాలిక పీక్కుపోతుంది. మందు తాగే ఆస్కారం లేదు. కనీసం ఒక సిగరెట్ తాగితే గాని స్థిమితపడేలా లేదు అనుకున్నాడు. కిటికీ దగ్గర నుంచి చూస్తే వీధి చివర పాన్ షాప్ కనిపించింది. నరాలు జివ్వుమన్నాయి. బెడ్ కింద బ్యాగ్ తీసి డబ్బుల కోసం వెతికితే 2 50 కాగితాలు తగిలాయి. కోరిక రాజగోపాల్ని జయించింది. అలవాటు ప్రకారం వీధి చివరకు వచ్చి సిగరెట్ వెలిగించాడు. కళ్ళు మసకగా ఉన్నాయి. పైన మెట్రో రైలు కనపడింది. రాజగోపాల్ అటువైపు చూశాడు. సిగరెట్ పీక కింద పడేసి తూలుతూ నడుస్తూ హాస్పిటల్ గదిలోకొచ్చి మంచం మీద పడ్డాడు. రైలు కూత మళ్లీ వినిపించింది. 2 దగ్గుల తర్వాత కళ్ళు మూతలు పడ్డాయి. వర్చ్యూ అంటే ఏమిటో మీ ఇంగ్లీష్ మాస్టర్ని అడిగి చెప్పండిరా. కరెక్ట్గా చెప్తే మీకు నచ్చిన వీడియో క్యాసెట్ ఒకరోజు ఫ్రీ అన్నాడు రాజగోపాల్ వీడియో కెమెరా లెన్స్ శుభ్రం చేసుకుంటూ. ఇలా చాలాసార్లు ఓడిపోయిన అనుభవంతో ఏం మాట్లాడకుండా వీడియో సెంటర్లో క్యాసెట్లు శుభ్రం చేస్తున్నారు 2 హైస్కూల్ పిల్లలు. హైస్కూల్ పిల్లలే కాదు, డిగ్రీ కాలేజీ వాళ్ళు, వాళ్ళకి పాఠాలు చెప్పేవాళ్లు కూడా రాజగోపాల్ ఇంగ్లీష్ అంటే తెగ భయపడతారు.
కొత్తగా కట్టిన ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఇంగ్లీష్ క్లాస్ వరకే చెప్పమంటే నవ్వి ఆ ఆఫర్ని వదిలేశాడు. ఈ ఇంగ్లీష్ మొత్తం గుజరాత్ కాండ్లా రేవు దగ్గర నేర్చుకున్నది. ఇప్పుడున్న వీడియో సెంటర్ కి కూడా అదే బీజం. 10-12 సంవత్సరాలప్పుడు రాజగోపాల్ ఊళ్ళో ఒక దొంగతనంలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్కి పోతే పరపతి డబ్బులు ఉన్న సంపదరావు కొడుకును విడిపించి గుజరాత్లో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేసే తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపేశాడు. కాండ్లా గోడరేవులో పరిచయమైన ఒక ఇంగ్లీష్ నావికుడితో పరిచయం వల్ల భాష, అప్పుడప్పుడు అతని కెమెరాతో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. రెండూ వంటబట్టాయి. 25 నుండి 30లోకి వస్తుండగా ఊరి వచ్చేశాడు. తండ్రి సంపాదించిన ఆస్తి, తన ఇంగ్లీష్ అంటే పడిపోయే జనం, ఇంట్లో పెద్ద కొడుకు హోదా అడ్డు అదుపు లేకుండా తిరిగాడు. వెనకాల పొలం ఉంది. కుర్రోడికి తెలివుంది. కాని స్థిమితం లేకుండా ఉంటే ఎలాగండి? ఏదో ఒక వ్యాపకమో వ్యాపారమో ఉంటే పిల్లనిచ్చే వాళ్ళకి కుదురుగా ఉంటుంది. ఆలోచించండి అంటే తండ్రి ఏదో వ్యాపారం చేయమని డబ్బులిచ్చాడు. వాళ్ళ అమ్మ పేరు మీద వెంకట భూలక్ష్మి వీడియో సెంటర్ అని పెట్టాడు. చుట్టుపక్కల అంటే అమలాపురం లాంటి టౌన్లో కూడా ఇంకా వాడని పానాసోనిక్ వీడియో కెమెరా కొన్నాడు. 2 రికార్డింగ్ సెట్లు. కాలేజీ రోడ్లో ఒక సందడి ఉండేది. రాజ్గోపాల్ షాప్ తెరిస్తే క్యాసెట్ రికార్డింగ్స్, వీడియో షూటింగ్లకు డబ్బులు వచ్చి పడిపోయేవి. కొబ్బరాకులో నుంచి సూర్యుని పెట్టి పెళ్లి కొడుకుని చూపించటం, వరిచేను కంకి మీద నీటి బొట్టులో నుంచి పెళ్లి కూతుర్ని చూపించటం రాజగోపాల్ మొదలుపెట్టిందే. షర్టు ఫ్యాంట్లో దొబ్బుకొని స్టైల్గా 555 సిగరెట్లు కాలుస్తూ ఇంగ్లీష్ మాట్లాడతా పెళ్లిళ్లలో రకరకాల భంగిమల్లో రాజగోపాల్ తీసే వీడియోలకి విపరీతమైన పేరొచ్చేసింది. ఒక్కోసారి రాజగోపాల్ ఖాళీని బట్టి కూడా ముహూర్తాలు 2 రోజులు అటూ ఇటూ జరుపుకునేవారు. కాకినాడ, రాజమండ్రి లాంటి టౌన్లో కూడా వీడియో సెంటర్ పేరు మోత మోగింది. వచ్చి పడుతున్న డబ్బులతో జల్సాలు పబ్లిక్గా మొదలుపెట్టేశాడు. ఒక్కోసారి డబ్బులు పట్టుకొని వారమేసి రోజులు కనపడకుండా పోయేవాడు. రాజగోపాల్ ఒకసారి తిరిగే మంచం మీద ఆడవాళ్లతో ఉన్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కొబ్బరికాయల రాజుగారు ఒకరితో చెప్పారు. గోగుమంట అంటుకుపోయినట్టు ఊరంతా అంటుకుపోయింది. ఏమన్నా అంటే ఇంగ్లీష్లో తిడతాడని ఎవడూ మాట్లాడలేదు. తండ్రి సంబంధాలు చూస్తున్నాడు కాని రాజగోపాల్ అసలు ఇంటికే రావడం మానేశాడు. పెళ్లిళ్లకి, సమర్థలకి తీసిన వీడియో క్యాసెట్లు పట్టుకొని రాజమండ్రిలో ఎడిటింగ్, ఎఫెక్ట్స్ చేయించడానికి పోయి వారం 10 రోజులు అక్కడే ఉండిపోతున్నాడు. ఒకరోజు యానాం రేవు దగ్గర లాస్ట్ ఫంట్కి రేవు దాటి తెలిసిన వాళ్ళ సైకిల్ ఎక్కొచ్చి షాప్లోనే పడుకున్నాడు. పొద్దున్నే కుర్రాడొచ్చి లేపి షాపు వెనకాల బకెట్తో నీళ్లు సబ్బు పెడితే ముఖం కడుక్కొని ఇష్టమైన కిషోర్ కుమార్ పాటలు పెట్టుకుని వింటా ఉంటే కుర్రాడెళ్ళి టిఫిన్ టీ తీసుకొచ్చాడు. కుర్రాడు అగరొత్తులు వెలిగించి గ్లాసులో నిమ్మకాయలు వేశాడు. సరిగ్గా అప్పుడు వచ్చింది ఆ అమ్మాయి ఎస్ఎల్ఆర్ సైకిల్ మీద. రాజగోపాల్ ఆ అమ్మాయిని చూశాడు. ఇంతకు ముందెన్నడూ చూడని అందం. తనకి పరిచయం ఉన్న గుజరాతీ అందం దిగదుడుపు అనిపించింది. ఆ అమ్మాయి లోపలికొచ్చి పెళ్లి క్యాసెట్ రెడీ అయిందా అండి అని అడిగింది. అసిస్టెంట్ కుర్రాడు రాజమండ్రిలో ఉంది మీ క్యాసెట్ అని రాజగోపాల్ వంక చూసి ఓ వారం రోజులు పడుతుంది అన్నాడు. ఎడమ చేతిలో వేళ్లు కుడి చేతులతో నొక్కుకొని చున్నీ 2-3 సార్లు సరిచేసుకొని అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. రాజగోపాల్ కళ్ళు 2 రోడ్డుకు తార అంటించినట్టు ఆ అమ్మాయి వెళ్లిన దారికి అంటించేశాడు. ఒరే, ఈ అమ్మాయి మొన్న కోళ్లఫారం చిట్టిగారి పెద్ద కూతురి పెళ్లి తీశాం కదండి, ఆళ్ల లేడీసు. 2వ కూతురు పెళ్లి రోజు ముట్లు వచ్చాయని పందిట్లోకి రాలేదండి. కరెంటు వైర్ కోసం వెళితే గదిలో కూర్చుందండి. అప్పుడు తెలిసిందండి అన్నాడు అసిస్టెంట్ కుర్రాడు. ఒరే, రాజమండ్రికి బస్ ఎప్పుడుంది? మ్యాట్నీ టైం కండి. ఇలా వానపల్లి మీద నుంచి పోయేది. నేను రాజమండ్రి వెళ్తున్నాను. పొద్దున్నే ఫస్ట్ బస్కి వచ్చేస్తాను. షాప్ తాళం ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపో అని రోడ్డు మీదకి వెళ్ళాడు. రాత్రంతా రాజమండ్రిలోనే ఎడిటింగ్, ఎఫెక్ట్స్ చేయించుకొని
తెల్లారి బస్సు పట్టుకొని వచ్చాడు. ఇంటికెళ్ళి శుభ్రంగా తయారై కొత్తగా కొన్న క్యాలిబర్ బైక్ మీద క్యాసెట్ పట్టుకొని బయలుదేరాడు. కాలువ పక్క నుంచి పోతే చేల చివర 10 ఎకరాల్లో కోళ్ల ఫారం, దానికి దూరంగా ఒంటి స్తంభం మేడ, ఆ మేడలో పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్. బైక్ ఆపి తలదువ్వుకొని పోతే లోపల రాజుగారి గాని ఆ అమ్మాయి గాని కనిపించలేదు. పెళ్లి పందిరికి కట్టిన కొబ్బరాకులు ఓ వైపున్నాయి. అమ్మాయి సైకిలు పలకరించినట్టయింది. చిట్టిగారింట్లో దత్తుడు వచ్చి క్యాసెట్ తీసుకుంటుండగా వచ్చింది ఆ అమ్మాయి. కోళ్లఫారం నుంచి గుడ్లు పట్టుకుని వస్తా, ఏమయ్యా వీడియో రాజు అని పలకరించాడు దత్తుడు. చకచకా టీలు, పెళ్లి సారేకు తయారు చేయించిన స్వీట్లు వచ్చాయి. తింటా పైకి చూశాడు. పైనుంచి వర్షం పడ్డట్టు చూస్తా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు భానుమతి అని తెలుసుకోవటం రాజగోపాల్ సాధించిన విజయాల్లో మొదట నిలిచింది. గుజరాత్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉన్న సురవింద కూడా భాను అందం ముందు పనికిరాదు అనుకున్నాడు. నిద్ర పట్టలేదు. అడవితోటు కర్రలా గాలికి అటూ ఇటూ ఊగుతూనే ఉన్నాడు. తర్వాత రోజు నుంచి భానుమతి వెళ్లే ప్రతి దారిలో వెలుగురేఖ కనిపించేది. ఆ దారిలో మనుషులు పురుగుల్లా కనిపించేవారు. దారి కాయటం తేలికైన పనైనా తెలివైన పని కాదు. ఊళ్ళో ప్రతివాడికి రాజగోపాల్ తెలుసు. సరిగ్గా ఆ సమయానికి సాయిబాబా అనే కొత్త దేవుడు పుట్టాడు ఊళ్ళో. ముమ్మిడోరం బాలయోగి, కొత్తలంక వలీబాబా తెలుసు కాని ఆ చుట్టుపక్కల ఊళ్ళకి సాయిబాబా అనే దేవుడు తెలియదు. కొత్త గుడి లేచింది. లోపల మార్బల్ ఫ్లోరింగ్, ప్రశాంతమైన వాతావరణం. అమ్మాయిలు అబ్బాయిలతో ప్రతి గురువారం కిటకిటలాడిపోతుంది గుడి. అమ్మాయి గుడికి వస్తుందని తెలిసి ఆ గుడికి కావలసిన ఆడియో సిస్టమ్ కొనిపెట్టి ప్రతి గురువారం క్రమం తప్పకుండా వెళ్లేవాడు రాజగోపాల్. మొదట్లో చూసి చూడనట్టు అమ్మాయి చూడటం మొదలుపెట్టింది. అమ్మాయి చూడటం మొదలుపెట్టిన తర్వాత అసిస్టెంట్ కెమెరా మొత్తం నేర్చుకున్నాడు. అమ్మాయి చూపులకి మాటొచ్చింది. అసిస్టెంట్కి లైటింగ్ వచ్చేసింది. అమ్మాయి మాట నవ్వు నేర్చుకుంది. అసిస్టెంట్ కొంచెం డబ్బులు చేసుకున్నాడు. వాడు ఒక హెల్పర్ని పెట్టుకున్నాడు చిన్న చిన్న ఫంక్షన్లకి. బండి వెనకాల 2వ సీటు కేవలం ప్రేమించిన అమ్మాయిని ఎక్కించుకోవడానికి మాత్రమే అన్న నమ్మకం బలపడుతున్న రోజుల్లో ఒకరోజు భాను చుట్టాల పెళ్లికి కబురొచ్చింది. రాజగోపాల్ నేనే పెళ్లి కొడుకును అన్నట్టు తయారై కెమెరా ఒకడికి లైట్ ఒకడికి ఇచ్చి భానుతో మాట్లాడ్డానికి నానా తంటాలు పడుతున్నాడు. చివరికి బంతి భోజనాల దగ్గర కట్టిన టెంట్ పక్కకు తీసుకెళ్లాడు భానుని. ఇక్కడ అందరూ మా చుట్టాలే, రేపు కాలేజీకి వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్తుంటే చెయ్యి పట్టుకు లాగాడు. ఈలోగా భోజనాలను వీడియో తీస్తున్న అసిస్టెంట్ గురువు మీద ప్రేమతో ఒక పూర్ణం బూర సజెషన్లో అందమైన ఫ్రేమ్ పెట్టి భానుని రాజగోపాల్ని తెరపక్క నుంచి షూట్ చేశాడు. రాజగోపాల్ అన్ని అసిస్టెంట్కి వదిలి యానాం పోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు క్యాసెట్ అలాగే పెళ్లింటికి వెళ్లిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కంటే భాను రాజగోపాల్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు పెళ్లి జనం. అమ్మాయి మెళ్ళో పరువు గంట ఒకటి కట్టి ఉంచడం మూలాన అది మోగింది. భాను నాన్నకి అది వినపడింది. రాజగోపాల్ యానం నుంచి తాగి వచ్చేటప్పటికి ఊళ్ళో పెద్ద గొడవ. ఇది తెలిసి గొడవ నావల్లే అని అసిస్టెంట్ కుర్రాడు పారిపోయాడు. రాజగోపాల్ని, తండ్రిని, మొత్తం కుటుంబాన్ని అర్ధరాత్రి వరకు గుడి దగ్గర పంచాయతీలో నిలబెట్టేశారు. రాజగోపాల్ కొంతసేపు నిలబడి బిచ్చని, మదర్ ఫక్కరాని తిడుతుంటే ఎవడికేం అర్థం కాక తెలుగు బూతులు లంకించుకున్నారు భాను వైపు జనాలు. రాజగోపాల్ పెద్ద వాంతి చేసుకొని అక్కడే పడిపోయాడు. ఊరి పెద్దలకి ఓపిక నశించడంతో గొడవని వాయిదా వేసుకొని ఎటువాళ్లటూ వెళ్లిపోయారు. తాగినదంతా దిగడంతో తండ్రి బూతులు తిడుతున్నా పట్టించుకోకుండా స్నానం చేసి షాప్కి వెళ్లిపోయాడు. షాప్లో వీడియో క్యాసెట్ ఒక్కటీ లేదు, కెమెరా లేదు.
అసిస్టెంట్ కుర్రాడు ఎక్కడికో పోయాడు. కొత్తగా వచ్చినోడిని అడిగితే తెలీదన్నాడు. కాస్ట్లీ కెమెరా. రాజగోపాల్ పిచ్చెక్కినట్టు తిరిగాడు. కాని కుర్రాడు దొరకలేదు. రావాల్సిన డబ్బుల కోసం వెళ్తే అందరూ కుర్రాడొచ్చి పట్టుకుపోయాడు అని చెప్పారు. రాజగోపాల్ ఇంటికి వెళ్లడం మానేశాడు. చేతిలో డబ్బులు లేవు. చీకట్లో కాలువ తూర మీద కూర్చొని మందు తాగుతుంటే భాను వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంది. రాజగోపాల్ సరే అన్నాడు. మర్నాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఇద్దరినీ పట్టేసుకున్నారు. ఆ గొడవల్లో రాజగోపాల్ని తోస్తే వెళ్లి ట్రాక్ మీద పడ్డాడు. పక్కనున్న రాళ్లు తలకి బలంగా తగిలాయి. రాజగోపాల్ లేచేటప్పటికి సంవత్సరం గడిచింది. 6 నెలలు స్థిమితం లేక 6 నెలలు కోలుకోవడానికి. ఊరొచ్చి చూస్తే అప్పటి వరకు డాబు దర్పం ఒలకబోసిన చిట్టిగారు ఐపీ పెట్టి ఎక్కడికో పోయాడు. భానుకి పెళ్లి చేసి పంపించేశారని తెలిసింది. తర్వాత ఊళ్ళో రాజగోపాల్ పెద్దగా ఎవరికీ కనిపించేవాడు కాదు. మాసిపోయిన బట్టలు గెడ్డంతో అప్పుడప్పుడు యానాం దగ్గరో ఏమూలో కొబ్బరి తోటల్లోనో మందు తాగుతా తిరిగేవాడు. తెలుగు మానేసి ఎప్పుడూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటే పిచ్చెక్కిందన్నారు కొంతమంది. ఇంట్లో వాళ్లందరూ కలిసి వైజాగ్ బిమ్లీ దగ్గర రీహాబ్లో చేర్పించి కొంత మామూలు మనిషిని చేయగలిగారు. ఉన్న ఆస్తి క్రమంగా తరిగిపోతుంటే రాజగోపాల్ తమ్ముడు వాటాలేసేయమన్నాడు. అతని వాటా అతను తీసుకొని ఇంటి నుంచి దూరంగా పోయాడు. చివరికి అన్న పెళ్లికి కూడా రాలేదు. పెళ్లైనా మార్పు రాలేదు. కాని కూతురు పుట్టింది. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటే పట్టించుకోవడం మానేశారు. మిగిలిన ఎకరం భూమి తన పేర రాయించుకొని మరిది చేతిలో పెట్టింది. అప్పటికే ఆక్వాలో బాగా సంపాదిస్తున్న మరిది వదిలి మీద జాలితోనూ దానిమీదొచ్చే డబ్బుని ఇంట్లో ఇచ్చి వాళ్ళని వీధిన పడకుండా చూస్తున్నాడు. రాజగోపాల్ పరిస్థితి దీనస్థితికి వచ్చేసింది. సైకిల్ మీదికి వచ్చేశాడు. అతనొస్తుంటే జనాలు భయపడుతున్నారు, డబ్బులు అడుగుతాడని. మందు తాగి ఒకప్పటి ప్రాభవం చెప్పుకోవడం తప్ప ఇంకేం మాట్లాడడు. అతనితో ఎవ్వరూ మాట్లాడరు. వీడియో రాజు ఇంగ్లీష్ రాజుగా మారిపోయాడు. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకొని రక్తం కక్కడంతో రాజగోపాల్ తమ్ముని నిలదీసి హైదరాబాద్కి పంపారు. హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన రాజగోపాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఒక్క కూతురు తప్ప. హాస్పిటల్ నుంచి తెచ్చిన బట్టలని సర్ఫ్లో నానబెట్టి నాన్నకి వేణీళ్లు పెట్టి స్నానం చేయించి మందులు ఏ రోజు ఏ టైంలో వేసుకోవాలో చూసి పద్ధతిగా ఒక కవర్లో పెట్టింది. రాజగోపాల్ ఇదంతా చూస్తా అందరూ నన్ను అసహించుకుంటారు. ఎవ్రీవన్ హేట్స్ మీ టు ద కోర్. మరి నీకెందుకు ఇష్టం అని అడిగాడు. లవ్ ఈజ్ వర్చ్యూ అంది రిపోర్టు చూస్తా. నువ్వే చెప్పావు, మర్చిపోయావా అని వెళ్ళిపోయింది. రాజగోపాల్కి నోట మాట రాలేదు. డబ్బుల కోసం చూసుకున్నాడు, దొరకలేదు. కూతుర్ని పిలిచి అడిగాడు. మందు కోసమైతే ఇవ్వను అంది. బతిమాలి 50 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. చీకటి పడుతూ ఉంది. కాలువ పక్క నుంచి లాకుల కిందున్న ముసుగు తోటలోకి వెళ్ళాడు. ఎక్కడా జనం కనపడ్డం లేదు. చెట్టు మొదట్లో కూర్చొని జేబులో ఉన్న సీసాన్ని తడుముకున్నాడు. దారిలో 2 మనుషులు చూసి ఆగారు. ఏమో ఇంగ్లీష్ రాజు, ఎలా ఉంది ఒంట్లో? మందు తాక్కు ఇంకా మాని, సందకాడ ఇక్కడెందుకు, పురుగు పుట్రా ఉంటాయి అనుకుంటా నడుస్తున్నారు. ఓ 10 అడుగులు వేసిన తర్వాత ఏదైనా ప్రేమ మా సెడ్డదిరా, చూడు ఆడి బతుకు ఎలాగైపోయిందో, రాజులా బతికాడు అన్నాడు పక్కోడితో. ఆ మాట చెవిన పడగానే రాజగోపాల్ కళ్ళు మిన్నాగులా మెరిశాయి. ఆ చీకట్లో జేబులో నుంచి బ్రాంతికాయ తీశాడు. గొంతులో సగం సీసా మందు దిగాక మూతి తుడుచుకున్నాడు. షర్టు జేబులో బర్క్లీ ఫిల్టర్ సిగరెట్ తీసి వెలిగించాడు. తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఓడిపోవడం అంటూ లేదు. జీవితంలో ఇంత దిగజారిపోయిన తర్వాత అది కేవలం తన అసమర్థత మీద,
బలహీనతల మీద పడకుండా భానుమతి కాపాడింది అని నవ్వొచ్చింది. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది పేరు. నిజానికి రాజగోపాల్ ట్రాక్ మీద పడి హాస్పిటల్లో చేరిన రోజే భానుమతిని వదిలేశాడు. తర్వాత మర్చిపోయాడు. పోతే పోయింది అనుకున్నాడు. వచ్చి చూస్తే తాను నిర్మించుకున్న పేరు మొత్తం పోయింది. షాపు లేదు. కాలేజీ రోడ్లో కొత్తగా వీడియో సెంటర్ పెట్టాడు రాజ్గోపాల్ అసిస్టెంట్. అదే కెమెరాతో తాగుడికి ముండలకు పెట్టిన డబ్బులు, దానికి చేసిన అప్పులు కొండలా పెరిగిపోయి ఉన్నాయి. మళ్లీ మొదలు పెడదామని కెమెరా కొందామంటే డబ్బులు సరిపోలేదు, అప్పు పుట్టలేదు. రాజ్గోపాల్ వాటం చూసి ఎవ్వరూ నమ్మలేదు. సెకండ్ హ్యాండ్ కెమెరా సంపాదించి వీడియోలు తీస్తుంటే అప్పటికే వచ్చేసిన టెక్నాలజీ, రాజ్గోపాల్ వల్లే ఇన్స్పైర్ అయిన కుర్రాళ్ల పనితనం ముందు నిలబడలేకపోయాడు. మళ్లీ తాగుడికి అలవాటుపడి తన ఓటమికి అడ్డుగా నిలబడే ఒక గోడ కావాలనుకున్నాడు. ఆ గోడ పేరు భాను. ప్రేమ మా సెడ్డది, మనిషిని తినేత్తాది. చూడు ఆ ఇంగ్లీష్ రాజుగాడి పరిస్థితి. ఆ చిట్టిగారి కూతుర్ని ప్రేమించాడు, అది వదిలిపోయింది, పాపరైపోయాడు. ఈ మాటలు విన్నప్పుడు భానుమతి జీవితంలో తన ఓటమికి బాగా పనికొస్తాది అనుకున్నాడు. ఊళ్ళో ఆ మాట అడ్డం పెట్టుకొని చులాగ్గా బతికేస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా భానుమతి మొహం కూడా గుర్తులేదు. ఇంగ్లీష్ రాజు పతనానికి అందరికీ కనిపించే కారణం కాటుక కళ్ళ భానుమతి. రాజగోపాల్కి మాత్రం తనను కాపాడే నీడ. తనలో తాను నవ్వుకున్నాడు. లేచి తూలుతా నడుస్తున్నాడు. కాళ్ల కింద పాము విడిచిన కూసం. రాజగోపాల్ వేసుకున్న చొక్కా రంగులో పొడుగ్గా పరుచుకుని ఉంది.